విశ్వాసం అనేది ఆత్మకు బలమును ఇచ్చి, ఒక మనిషి తన యొక్క జ్ఞానముతో చేయలేని కార్యములను, తన శక్తితో చేయలేనటువంటి పనులను, అసాధ్యము అనుకున్నటువంటి కార్యములను చేయిస్తుంది విశ్వాసము. యేసుక్రీస్తు ప్రభువు తన సేవను ప్రారంభించడానికి మునుపే ఆయన జీవితమును మనం చూసినప్పుడు ఆయన ఎలాగూ ఉండి ఉన్నాడు అనగా, ఆయన అభిషిక్తుడై ఉన్నాడు. త్వరగా వచ్చుచున్న యేసు ప్రభు నామములో మరణాత మహిమ స్వస్థత శాలకు వచ్చిన మీకు అందరకు మరణాత. యేసు ప్రభువా, వాక్యమయున్న నీవు మాతో మాట్లాడుము. నువ్వు మాట్లాడితేనే కానీ మనుష్యులకు మార్పు రాదు. నువ్వు మాట్లాడితేనే కానీ మనుష్యులలో దైవ భయము పుట్టదు. నువ్వు మాట్లాడితేనే కానీ మనుష్యులకు ఆశీర్వాదము లేదు. శాపగ్రస్తమైన జీవితము ఆశీర్వాదకరమైన బ్రతుకుగా మారుటకు నీ మాటయే సాధనము. అట్టి నీ మాటలను మీరు నీ ప్రజలకు వినిపించుము. నీ సేవకుని మరుగు చేయుము. నిన్ను నీ వాక్యమును బయలుపరుచుకొనుము. వర్తమానము నీ పిల్లల హృదయములకు అందుటకు గాను పరిశుద్ధాత్మ తండ్రి నీ కార్యమును జరిగించుము. త్వరగా వచ్చుచున్న యేసు నామమున వినయముగా నిన్ను వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని వాక్య గ్రంథంలో నుండి నిర్గమకాండము 16వ అధ్యాయము 14వ వచనము నుండి చదువుతున్నాను. పడిన ఆ మంచు ఎగిరిపోయిన తరువాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను. దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. మోషే, ఇది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారము. యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, ప్రతివాడును తన వారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబములోని తలకు ఒక్కొక్క ఓమెరు చొప్పున దాని కూర్చుకొనవలెను. ఒక్కొక్కడు తన గుడారములో ఉన్నవారి కొరకు కూర్చుకొనవలెనెను. ఉచ్చారణం అందరం కలిసి పాడుకుందాం. ప్రభు భోజనము వలన పాప పరిహారంబు, ప్రభు భోజనము వలన స్వస్థ కార్యంబు. ప్రభుని బల్లకు తెల్ల పావురములనాట్లు శుభముతో భక్తులు శోభిల్లు చుందూరు. శుభముతో భక్తులు శోభిల్లు చుందూరు. ప్రభు సంస్కారపు విందు, ప్రభు సంస్కారపు విందు పరుగెత్తుకొని రండి. ప్రభువే మన విందు. భోజనవస్తులు భక్తికి గుర్తులు. భోజన
వస్తువులు భోక్తి సాధనము రాజు మన తండ్రి ఈ రాత్రి భోజన కర్తం ఏ జన విశ్వాసికి యేసును వాదించును ఏ జన విశ్వాసికి యేసును వాదించును ప్రభు సంస్కారపు ప్రభు సంస్కారపు విందు పలువేకుకొని రండి ప్రభువే మన విందు. మహాదేవుడును లోకరక్షకుడునైన శ్రీ యేసుక్రీస్తు ప్రభు నామములో మరణాత మహిమ స్వస్థత శాలకు వచ్చిన మీకు అందరకును ఈ వర్తమానమును ఆలకించుచున్న వారికిని ప్రభు యొక్క కృపయు సమాధానము ఆయన రెండవ రాకడ పర్యంతము తోడుగా ఉండును గాక. ఆమేన్. దేవుడైనటువంటి యెహోవా తన ప్రజలైన ఇశ్రాయేలీయులను నడిపించిన విధానము ఎంతో ఆశ్చర్యకరమైనది. వారిని పోషించిన విధానము ఎంతో అద్భుతకరమైనది. వారికి నాయకుడిగా మోషే కనబడుచున్నాడు, కానీ నడిపించేవాడు, విడిపించేవాడు, మోషేను నిలవబెట్టుకొని ఆ గొప్ప కార్యములను జరిగించేవాడు దేవుడు. దేవుడు ఆనాడు ఈనాడు కూడా ఆయన యందు విశ్వాసముంచిన వారిని అనేకులు గ్రహించలేనట్లుగా ఆశ్చర్యకరమైన రీతిలో నడిపించుచూ ఉన్నాడు. వారి ప్రయాణములో వారికి అవసరమైనవన్నీ దేవుడు ఏర్పాటు చేసినాడు. నీడ కొరకు మేఘమును, వెలుగు కొరకు అగ్ని స్తంభమును దేవుడు ఏర్పాటు చేసినాడు. నడిపించుటకు నాయకులను ఎలాగూ నడవవలెనో అది తెలుసుకొనుటకు ఆ నాయకుని చేతికి అందించిన ధర్మశాస్త్ర విధులు గల 2 రాతి పలకలను వారికి దయచేసి ఉన్నాడు. నదులు, సముద్రములు దేవుడు దాటించి ఉన్నాడు. కొండలలో నుండి, లోయలలో నుండి, శత్రువుల మధ్య నుండి విచిత్రమైనటువంటి రీతిలో వాగ్దాన భూమికి ఇశ్రాయేలీయులను దేవుడు చేర్చి ఉన్నాడు. నేడు మన జీవితంలో కూడా అలాగునని ఆయనపై ఆధారపడి జీవించే ప్రతి విశ్వాసిని కూడా దేవుడే నడిపించుచున్నాడు. ఎక్కడి వరకునంటే జీవితాంతము వరకు, లేదా ప్రభు రాకడ వరకు సజీవులుగా నిలిచి ఉంటే అప్పటి వరకు. మరొక మాటలో, ఇహము నుండి మనము పరమునకు చేరు వరకు ప్రభు యేసుక్రీస్తు ప్రభు తన విశ్వాసులను, భక్తులను, ఆయన నమ్ముకున్న వారందరినీ నడిపించు దేవుడై ఉన్నాడు. వీరి ప్రయాణములో అవసరమైనది ఆహారము, నీళ్లు. ఈ 2 లేకుండా మానవుడు జీవించలేడు. వీరికి ఆహారము ఎక్కడి నుండి వస్తుంది? ఈ పొలాల్లో నుండి పంట వీరి చేతికి అందుతుంది. ఈ నదీ నీళ్లు వీరికి దప్పిక తీర్చేవిగా ఉంటాయి. ఇన్ని లక్షల మంది ప్రజలకు ఎన్ని ఎకరములలో, వేల ఎకరములలో పండినటువంటి పంట అవసరమై ఉంటుంది. నదులలోని ఎన్ని నీళ్లు వీరందరి దప్పికను తీర్చడానికి, వీరి పశువుల దప్పికను తీర్చడానికి సరిపోతాయి. దేవుడు ఎప్పుడు కూడా సమృద్ధిగా దయచేయు దేవుడు గనుక ఆహారమునకు సమృద్ధి, నీళ్లకు సమృద్ధి దేవుడు వారికి దయచేసి ఉన్నాడు.
మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో 16వ అధ్యాయమునకు ముందున్నటువంటి మాటలలో, అనగా 15వ అధ్యాయములో దేవుడు వారికి నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని బోధించిన దేవుడు, మీ మధ్య నుండి రోగములను తొలగించెదను అని సెలవిచ్చినటువంటి ప్రభు వారికి నీళ్లు కావాలి అనుకున్నప్పుడు చేదు నీళ్లు మారా అనే చోటున వారు త్రాగలేకపోయేటట్లుగా ఉన్నటువంటి నీళ్లున్నవి. చేదు నీళ్లను మంచి నీళ్లుగా మానవుడు చేయలేడు, అనగా తనంతట తాను అప్పటికప్పుడు ఆ చేదు నీళ్ల దగ్గరకు వెళ్ళి మంచి నీళ్లుగా మార్చలేడు. ఆధునిక కాలంలో అనేకమైనటువంటి అధునాతనమైనటువంటి పద్ధతుల ద్వారా ఉప్పు నీళ్లను కూడా తీయగా ఉండే లేక త్రాగడానికి వీలుగా ఉండే నీళ్లను తయారు చేసుకోగలుగుచూ ఉన్నారు. మరియు ఎలీం అనే చోటున 70 ఈత చెట్లు ఉన్నట్లుగా మనం చూడగలుగుచూ ఉన్నాము. బహుశా ఈత చెట్లు అనగానే మన ప్రాంతంలో ఉండే ఈత చెట్లని మీరు భావించవచ్చును. కానీ ఆ దేశంలో, అలాగే కొన్ని అరేబియా దేశాల్లో ఖర్జూరపు చెట్లను ఈత చెట్లుగా పిలుస్తూ ఉంటాము. ఈత చెట్లు ఏ విధముగా ఉంటుందో అదే విధమైనటువంటి ఆకారము, ఆ కాయలు ఏ విధముగా ఉంటాయో పరిమాణములో పెద్దవిగా ఉండేటువంటి ఖర్జూరపు కాయలతో ఈ ఖర్జూరపు చెట్లు ఉంటాయి. ఆ ఖర్జూరపు చెట్లు విరబూసి కాయలు కాచినప్పుడు ఆ పండినటువంటి కాయలు ఎంతో రుచిగా ఉంటున్నాయి, ఎంతో శక్తిని, మంచి ఆరోగ్యాన్ని వాటిని భుజించే వారికి ఆ ఖర్జూరపు కాయల ద్వారా దేవుడు కలిగించుచు ఉన్నాడు. అదే రీతిగా మనకు ఖర్జూరము కంటే మధురమైన, ఖర్జూరము కంటే శక్తివంతమైన, ఖర్జూరము కంటే మిక్కిలి ఆరోగ్యవంతముగా ఉండేటట్టి దేవుని వాక్యమును దేవుడు దయచేయుచున్నాడు. వాక్య భోజనము ఎంత గొప్పదో, ఎంతమందికి ఈ వాక్య భోజనము వడ్డించబడుచున్నదో, వాక్య భోజనము తిని ఎంతమంది బ్రతుకుచున్నారో, బలపడుచున్నారో మనము మన అనుభవములలో ఎరిగినటువంటి వారమై ఉన్నాము. ఇన్ని గొప్ప కార్యములు దేవుడు వీరి కొరకు చేసి ఉన్నాడు. కీర్తనల్లో వ్రాయబడ్డట్టు ఏ జనమునకు ఆయన ఇలాగు చేసి ఉండలేదు. వాక్యమును అందించుటలో గాని, వారికి అవసరతలు తీర్చుటలో గాని, అద్భుతకరంగా వారిని నడిపించుటలో గాని, విడిపించుటలో గాని ఏ జనమునకు ఆయన ఇలాగూ చేసి ఉండలేదు అన్నట్లుగా నడిపించుచున్న దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇశ్రాయేలీలకు దేవుడు ఇన్ని కార్యములు చేసినా వారిలో సణుగుడు, విసుగుదల అనేటట్టి బలహీనతలు కనబడుచు ఉన్నవి. ఈ సణుగుడు, విసుగుదల చాలా వరకు మనుష్యులందరిలోనూ ఏదో ఒక సమయంలో వారి మాటల్లో విసుగుదల, వారి మనస్సులో ఉన్నటువంటి భావములను బట్టి సణుగుడు, వారికి తృప్తి లేదు, వారు సంతోషపడలేదు. దేవుడు మేళ్ళు చేస్తున్నా, ఆరోగ్యం ఇస్తున్నా, ఎన్నో కష్టాల్లో నుండి దేవుడు విడిపించిన దేవునిపై సణుగు కొనుట మనము 16వ అధ్యాయంలో చూస్తాము. మీరు మా మీద సణుక్కుంటున్నారేమిటి? మేము ఏ పాటి వారము? 2 పర్యాయములు దైవజనుడైనటువంటి మోషే ఈ మాటలు పలికినట్లు ఈ అధ్యాయములో ఈ మాటలను మనము చూస్తూ ఉన్నాము. మేము ఏ పాటి వారము? మా మీద మీరు సణుగు కొనుట యెహోవా మీద సణుగు కొనుటయే. ఆయన నడిపించమంటే ముందుండి నడిపిస్తున్నాం. ఆయన కర్ర చాపమంటే ఆయన యందు విశ్వాసం ఉంచి కర్ర చాపుచున్నాం. ఆయన చెప్పమంటే ఏం చెప్పమన్నాడో అది మేము చెబుతున్నాం. కానీ ఈ కార్యము మీ ఎదుట కనబడుచున్నటువంటి మేము జరిగించుచున్నది కాదు, కానీ యెహోవాయే జరిగించుచున్నాడు. గనుక ఒక రీతిగా చూచినట్లయితే మోషే గారి మాటను బట్టి వారు యెహోవా మీద విసుగుదల చెంది సణుగుడు కలిగిన వారయ్యారు. ఎందుకని?
ఎలీములోని నీటి ఊటలు చాలవా? లేకపోతే ఈత చెట్ల నుండి వచ్చే కాయలు చాలవా? చేదైన నీళ్లను మధురమైనటువంటి నీళ్లుగా మార్చుట చాలదా? అయితే వారు ఒక్క చోటునే ఉండలేరు. ఈ ఊటల వద్దనే ఉండలేరు, ఈ ఈత చెట్ల వద్దనే ఉండలేరు. అది రాతి ప్రదేశం. వారి ప్రయాణము చాలా ఇంకా చేయవలసినటువంటి ప్రయాణము, సుదూర ప్రయాణము వారికి దేవుడు నిర్దేశించి ఉన్నాడు, నిర్ణయించి ఉన్నాడు. ఈ ప్రయాణములో వారి యొక్క మనస్సు ఏమి కోరుకుంటున్నది అనంటే మాంసమును కోరుకుంటూ ఉన్నది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు చాలా మంది మాంసము కావాలనని కోరుకుంటున్నారు. ప్రపంచ దేశాల్లో కూడా మాంసము 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 ఎన్నిసార్లు తిన్నా కానీ దాని మీద ఉన్న ఆశ ఇంకా అలాగే ఉండి అదే కోరుకుంటున్నారు. కొందరైతే పగలు మాంసమే, రాత్రి మాంసమే. వారికి ఉన్నటువంటి ఆశ అలాంటిది. ఆ పూటకు కడుపు నింపుకోవడానికి మాంసము కావాలన్న కోరిక పురాతన కాలము నుండి ప్రస్తుత కాలం వరకు మనుష్యులలో నిలిచిపోయినది. ఏమిటి మాకు ఆహారం లేక ఈ అరణ్యములో చచ్చిపోతున్నాం, చావడానికి తిండి లేక ఆకలితో అలమటిస్తూ మేము చచ్చిపోవాలని తెచ్చావా మోషే అని మోషేపై, నాయకులపై, నడిపించే వారిపై విసుగుదల చెందిన వారుగా ఉన్నారు. ఆ సమయంలో దేవుడు వారి యొక్క మాటలు విని పిల్లలు ఇది కావాలి అని కోరితే అది ఇవ్వడానికి తల్లిదండ్రులు ఏ విధముగా సిద్ధము చేసుకుంటారో వారికిచ్చే వాటిని అదే రీతిగా ఆయన తూర్పుగాలిని విసరచేసి పూరేళ్లను అనగా వారు భుజించడానికి అవసరమైనటువంటి పక్షులను వారి ముందుకు పంపించాడు. బహుశా అవి మనిషి వెళ్ళగానే పారిపోతాయి. సాధారణంగా పక్షులు బెదిరి పారిపోతాయి. కానీ దేవుడు పంపించాడేమో వారు పట్టుకోవడానికి వీలుగానే ఆ పూరేళ్లు వారి పాళెములో, వారి గుడారముల ముందు ఉండిపోయినప్పుడు వాటిని పట్టుకున్నారు, వాటిని కాల్చుకున్నారు, వాటిని కడుపు నిండా తిన్నారు. కానీ ఇది స్థిరము కాదు, ఒక పూటకు మాత్రమే. ఈ లోకములో మనము తినే ఆహారము కూడా ఒక్క పూటకు మాత్రమే. ఈ పూట తిన్నవాడు మరుసటి పూట ఉంటాడో ఉండడో. బహుశా నీ జీవిత కాలమంతయు ఒక్క పూటతోనే మనము పోల్చి చెప్పవచ్చును. శాశ్వతము ఈ భూమి మీద ఏ ఆహారం తింటున్నామో, మాంసము తింటున్నామో, చేపలు తింటున్నామో, కీరకాయలు, దోసకాయలు, ఉల్లిగడ్డలు అన్నారు వాళ్ళు, వాటిని తింటున్నామో, ఎప్పుడు ఇవే మనకుండేటట్టు దేవుడిచ్చేటువంటి ఆహారము కాదు. కేవలము కొంతసేపు ఈ లోకములో నీవు ఉన్నంతసేపు దేవుడు నీకు ఈ ఆహారం ఇచ్చుచున్నాడు. కానీ దేవుడిప్పుడు వారు ఎరుగని ఆహారాన్ని, ఇంతవరకు ఐగుప్తు దేశములో వారి పూర్వీకులు 400 ఏండ్లకు పైబడి జీవించినప్పటికీ ఎన్నడూ వారు వినని తినని ఒక క్రొత్త ఆహారమును దేవుడు వారి కొరకు సిద్ధము చేసినాడు. ఈ ఆహారము ఎలాగున్నదో దాన్ని దైవజనుడు ఎరిగిన వాడు కనుకనే చాలా చక్కగా కొన్ని మాటల్లో దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆహారమును గూర్చినటువంటి సంగతులను తెలియచేసి ఉన్నాడు. దేవుడు వారికి ఆహారమును పంపించినప్పుడు వారి ఇళ్ల ముందు పాళెములో పైనుండి రాలి పడినటువంటి ఆహారమును వారు చూచుచూ ఉన్నారు. అది ఎలాగున్నదో అది కూడా మనం చదువుకున్నాం. వారు ఎప్పుడు ఇలాంటి ఆహారమును కళ్ళతో చూడలేదు. దాని పేరేమిటో వారు ఎన్నడూ చెవులతో వినలేదు. వారి పూర్వీకులకు కూడా దీని రుచి ఎలాగుంటుందో తెలియదు. అందుచేతనే వారి ముందు రాలి పడిన ఈ ఆహారమును చూచి ఏం పేరు పెట్టాలో వారికి ఏమీ తెలియలేదు. కానీ ఒక్క మాట అంటున్నారు, ఇదేమి, వాట్ ఈస్ దిస్, ఇది ఏమిటి?
అంటే ఆశ్చర్యంగా ఉన్నప్పుడు మనం అనేటట్టి మాట అదే. ఇది ఏమి? యేసు ప్రభు వారు బోధ చేస్తుంటే కూడా ఇదేమి? అద్భుతాలు చేస్తుంటే, తుఫానును అణుచుచూ ఉంటే ఇది ఏమి? దేవుని కార్యాలన్నీ కూడా ఇదేమి అన్నట్లుగానే, నీ జ్ఞానమునకు మించినదిగా, నీ అవగాహనకు అందనంత గొప్పదిగా, నీ ఊహించలేనట్లుగా, నీకు గోచరము కాలేనట్లుగా దేవుడు కార్యములు చేస్తాడు. నీవు అంటే నీవే, నేను అంటే నేనే. నీ జీవితంలో దేవుడు చేయగలడు, నా జీవితంలో దేవుడు చేయగలడు. అందుచేతనే ఎప్పుడు మనము ఈ మానవులు ఏం చేస్తారో, ఈ బంధువులు ఏం చేస్తారో, ఈ స్నేహితులు ఏం చేస్తారో, ఈ సంఘం వారు ఏం చేస్తారో అని ఎవరి వైపు మనము చూచుట కాదు, కానీ దేవుడు నా జీవితంలో ఏం చేయబోతున్నాడో. దైవజనుడు దేవదాసు స్వాయి గారు కూడా ఫిబ్రవరి 9వ తేదీన 1960వ ఏడాదిలో ఆ రోజు తన దగ్గర ఉన్న వారితో ఉదయకాలములో అన్నారట, దేవుడు ఈ రోజున నా జీవితంలో ఏమి చేయబోతున్నాడో మీరు ప్రార్థన చేయండి, ప్రభువును అడగండి. మరలా అంటున్నాను, దైవజనుడు అన్న మాట, ఈ రోజున ప్రభు నా విషయంలో ఏమి చేయబోతున్నారో. ఎవరికి అర్థం కాలేదు ఏం చేయబోతున్నాడో దేవుడు. ఏ రోజున నీ జీవితంలో ఏ కార్యమును దేవుడు జరిగించబోతున్నాడో నీకు తెలియదు. కానీ దైవజనుడు ఈ మాట అన్న తరువాత వారు ప్రార్థన చేసి ఉండవచ్చు. మరి కొందరైతే అయ్యగారు గొప్ప భక్తుడు, అయ్యగారే మన కొరకు ప్రార్థన చేస్తారు, మనమేమి చేయగలము అని అనుకుని ఉండవచ్చును కూడా. కానీ దేవుడు చేయవలసిన కార్యం ఆయన నిర్ణయించిన ప్రకారము మనుషుల జీవితంలో నెరవేరిపోతుంది. అదే రోజు సాయంకాలము 7 గంటలకు దైవజనుని చుట్టూ అందరూ చేరి ఉన్నారు. అయ్యగారు ఆ మంచం మీద ఉన్నారు. సరిగ్గా 7 అయ్యేసరికి ఆయన కన్ను మూసి దేవుని పిలుపును అందుకొని పరలోక రాజ్యము చేరారు. అనగా నీ జీవితం ఆరంభమైనటువంటి నీ జన్మ దినము మొదలుకొని నీ జీవితమునకు ముగింపు దినమైన మరణ దినము వరకు దేవుడు నీ జీవితంలో ఏమి చేయనయ్యున్నాడో. కానీ దేవుడు చేసే ప్రతి కార్యము మంచిదియు, మేలైనదియు, బహుశ్రేష్టమైనదియు ఆయన చేసే దేవుడుగా కనబడుచు ఉన్నాడు. అందుచేతనే ఇదేమి ఎప్పుడు చూడలేదే, ఇది ఆహారం అంటున్నారేమిటి? ఏమిటి ఆహారము? దీని రుచి ఎలాగుంటుంది? ఇది తింటే వచ్చేటటువంటి శక్తి ఎలాగుంటుంది? చేయవలసినటువంటి ప్రయాణానికి శక్తి పుడుతుందా ఈ ఆహారము తింటే? ఈ ఆహారము తింటే వచ్చేటటువంటి శక్తి ఈ రాళ్ల మధ్య నుండి, ఈ పర్వతాల మధ్య నుండి మైళ్ళు మైళ్ళు తరబడి నడిచి వెళ్ళడానికి సరిపోతుందా? ఈ ఆహారము ద్వారా వచ్చే శక్తి? వారిలో ఎన్నెన్నో ప్రశ్నలు. కానీ దేవుడు సమాధానమిచ్చు దేవుడు, శక్తినిచ్చు దేవుడు, ప్రయాణాన్ని సాగించే దేవుడు. నీవు నిలబడితే దేవుడు ముందుండి నిన్ను నడిపిస్తాడు. నీవు ఆయన వైపు చూస్తే నీ ప్రయాణం సాగుతుంది, నీ ప్రయత్నం సఫలమవుతుంది, నీ కార్యము నెరవేరుతుంది. నువ్వు చేయవలసిన పని ఇటు అటు చూడకుండా విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు నువ్వు చూడవలసి ఉన్నది. ఒక్క పల్లవి పాడుకుందాం. ఆత్మ నియమము ద్వారా సాగిపోదము, ఆత్మ నియమము ద్వారా సాగిపోదము, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించెడు, యేసును చూచుచు ఓపికతో మనము
సాగిపోతాము. ఓపికతో మనము సాగిపోతాము. ఆ పాట ఉంటే ఎవరన్నా తెచ్చేవ్వండి. దేవుని ప్రజలతో శ్రమయే మెల్లెలని ఐగుప్తు పాపపు భోగము విడిచిన మోషే వలె మనము సాగిపోతాము. మోషే వలె మనము సాగిపోదము. ఆత్మ నియమము ద్వారా సాగిపోదము. మన్నా ఎలాగూ ఉన్నది? దేవుని వాక్యములో మనం చూసినట్లయితే నిర్గమకాండము 16వ అధ్యాయము 14వ వచనములో అది మంచు వలె తెల్లగా ఉన్నది. మంచు అనేది ఇండియాలో కురిసిన తెల్లగాని, అమెరికాలో కురిసిన తెల్లగాని, ఇండియాలో కాశ్మీర్లో కురిసిన తెల్లగాని, సిమ్లాలో కురిసిన తెల్లగాని, ప్రపంచ దేశములలో మంచు అనేది వేర్వేరు రంగులలో ఉండదు, కానీ అది తెల్లగా ఉంటుంది. ఇది యేసుక్రీస్తు వారిని సూచించుచూ ఉన్నది. ఈ మన్నా యేసుక్రీస్తు వారిని సూచించుచు ఏ విధముగానైతే తెల్లగా ఉందో ఈ మన్నా, యేసు ప్రభు తెల్లగా ఉన్నాడు. అనగా తెలుపు పరిశుద్ధతకు అనువాలుగా ఉన్నది. ఆయన ఎలాగున్నాడు అంటే నిన్న నేడు రేపు ఆయన పరిశుద్ధుడుగా ఉన్నాడు. దేవదూతలు పరలోకములో దేవుణ్ణి స్తుతించుచు, దేవుడు అనగా సైన్యములకు అధిపతి యెహోవా దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. యేసుక్రీస్తుగా ఈ లోకమునకు ఆయన వచ్చినప్పుడు ఎలాగున్నాడు? ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడని హెబ్రీ పత్రికలో 7వ అధ్యాయములో 26వ వచనములో పాపులలో చేరక, చుట్టూ పాపులున్నా పాపులలో చేరలేదు, పాపము ఆయనలో చేరలేదు, చేరనీయలేదు. ఆయన ఏ విధముగా ఉన్నాడు? ప్రత్యేకముగా ఉన్నాడు. అనగా ఈ పాపము తనకు అంటనీయకుండా ఆయన శరీరం అలాంటిది, ఆయన కనులు అలాంటివి, ఆయన పాదములు అలాంటివి, ఆయన యొక్క శరీరం అంతా పరిశుద్ధమే. కారణము ఆయన మనస్సు పరిశుద్ధమైనది, ఆయన ఆలోచనలు పరిశుద్ధమైనవి, ఆయన నైజము పరిశుద్ధ నైజము, ఆయన జీవితము పరిశుద్ధమైన జీవితము, ఆయన ప్రవర్తన పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన. ఎందుకు దేవుడు మన్నాను మనకిచ్చుచున్నాడు? మన్నా అయిన యేసు క్రీస్తును దేవుడు మనకు ఎందుకు ఇచ్చుచున్నాడు అనగా మనమును పరిశుద్ధులమైనటకు. మానవులలో ఎవడును పరిశుద్ధుడై ఉండలేదు, కానీ దేవుడు ఒక్కడే పరిశుద్ధుడై ఉండగా యేసు క్రీస్తుగా ఈ లోకమునకు వచ్చినటువంటి దేవుడు పరిశుద్ధముగా జీవించి మనందరికీ ఒక మాదిరి చూపించాడని, ఆయన పాపము చేయలేదని, ఆయన శ్రమపడ్డాడని, ఒక మాదిరి మనకు చూపించినాడని అపోస్తలుడైనటువంటి పేతురు తెలియచేయుచున్న మాటలను ఆధారం చేసుకొని యేసుక్రీస్తు వారు జీవించిన జీవితాన్ని గూర్చి సువార్తికులైనటువంటి వారు లిఖించినటువంటి 4 సువార్తలను ఆధారము చేసుకొని పౌలు వంటి గొప్ప విద్యావంతుడు, ఫిలాసఫర్ తాను ఆలోచించి వ్రాసినటువంటి పత్రికలను
ఆధారం చేసుకొని ఈరోజు వరకు అనేక మంది పరిశోధకులు ఆయన జీవితంపై చేస్తున్నటువంటి పరిశోధనలలో రవంతైనను నేరము కనుగొనలేని ఆయన పవిత్రమైన జీవితాన్ని గూర్చి వారు వ్రాసినటువంటి గ్రంథములను ఆధారము చేసుకొని 2000 సంవత్సరముల నుండి క్రీస్తు పరిశుద్ధుడైన దేవుడు అని క్రైస్తవ బోధకుడు సువార్తికుడు ధైర్యముగా ధరణికి బోధించుచూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, మన్నా ఎలాగూ ఉన్నది అని అనడానికి మరి యొక్క ఆధారము కూడా బైబిల్లోనే మనం చదువుకున్న నిర్గమకాండం 16వ అధ్యాయములోనే చూడగలుగుచూ ఉన్నాం. నిర్గమకాండము 16-14ను మనం చూచినప్పుడు అది ఎలాగున్నది? సన్నని మంచు కణము వలె ఉన్నది. మంచు ఆకాశంలో మేఘాల్లా కనబడవచ్చు, కొండలను అది కప్పివేయవచ్చును. ఏ ప్రాంతంలో ఆ మంచు పడినదో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నేల ఏ రంగులో ఉందో అదేమీ చూడ్డానికైనా కనబడకుండా ఉండేటట్లుగా మంచు కురిసినటువంటి నేల అంతా కూడా తెల్లగానే. అమెరికా దేశమునకు మేము దాదాపు 4-5 పర్యాయములు వెళ్ళినటువంటి సందర్భాలలో 2 పర్యాయములు ప్రత్యేకించి మంచు కురిసేటట్టి రోజుల్లోనే వెళ్ళడము జరిగినది. మిక్కిలి చలిగా ఉన్న దినములలోనే అక్కడ కొద్ది దినములు మేము ఉండగలిగినాం, ఆ చలిని తట్టుకోగలిగినాము. ఎందుకంటే మనసులో ఒక సంతోషము. ప్రొద్దున లేవగానే తలుపులు తీయగానే కిటికీ తెరిచి చూడగానే ఎదురుగా రాలి పడుచున్నటువంటి మంచు. బయటికి వెళ్ళేసరికి రోడ్లన్నీ మంచుతో కప్పబడ్డాయి, నేలంతా మంచుతో కప్పబడింది, వాహనములన్నీ మంచుతో కప్పబడ్డాయి, ఇళ్ళన్నీ మంచుతో కప్పబడ్డాయి. మంచు కప్పినప్పుడు ఎక్కడ చూచినా అది తెల్లగా ఉంటుంది, కానీ అది ఒక చిన్న కణము వలె. అలాంటి కణములు ఎన్నో ఉన్నవి, కానీ ప్రపంచ దేశాల్లో ఆ మంచు కురిసినప్పుడు ఎంతెంత దూరములో ఈ మంచు పడుతుందో, ఎన్ని ఎకరముల భూమిలో, లక్షల హెక్టార్ల భూమిలో ఈ మంచు పడుతుందో. కానీ దాని యొక్క ఆరంభము ఏ విధముగా ఉన్నది అంటే అది ఒక సన్నని కణము, అనగా పరిమాణమందు అది చిన్నదిగా ఉన్నట్లుగా కనబడుచు ఉన్నది. ఇది యేసుక్రీస్తు వారి యొక్క తగ్గింపును, ఆయన యొక్క దీనత్వమును వెల్లడి చేయుచు ఉన్నది. ఆయన గొప్ప దేవుడు, లోకమందంతటా ఉన్న దేవుడు, అన్ని భాషల ప్రజలతో ఆరాధించబడుచున్న దేవుడు. యేసుక్రీస్తు దేవుడని సర్వలోకమందంతటా ప్రకటించబడుచున్నది. ప్రభు చెప్పిన మాట, ఈ రాజ్య సువార్త సర్వలోకమందంతటను ప్రకటింపబడును. క్రైస్తవ దేవాలయములు ఉన్నవి, క్రైస్తవ బోధకులు ఉన్నారు. క్రీస్తుని గూర్చి పాటలు పాడుచు ఆరాధించేటట్టి ప్రజలు, ఆయన నమ్ముకున్న వారు ప్రపంచమంతా మంచు కప్పినట్లుగా క్రైస్తవులతో ఈ ప్రపంచములో ఎక్కువ భాగము కప్పబడినది. ఒకప్పటికి లోకమంతయు క్రీస్తు భక్తులవుతారని బైబిలు తెలియచేయచ్చు ఉన్నది. ఈవేళ కాదన్నవారు, వద్దన్నవారు, వాదించిన వారు, భేదములు కలిగి ఈ సువార్థికులను దూషించిన వారు, సువార్తను ధిక్కరించిన వారు, బైబిల్ చెబుతున్న మాట నేను చెప్పగలను, బైబిల్లో వ్రాయబడిన వాక్యమునే మీకు నేను వినిపిస్తూ ఉన్నాను. ప్రతివాని నాలుక యేసు నామమును ఒప్పుకోవాలి ప్రభువని. యేసు నామమున వారు మోకాళ్ళునాలి, వంగాలి, విధేయత చూపాలి, భక్తితో ఆయన్ను ఆరాధించాలి. యేసుక్రీస్తు ప్రభువని వారు నోటితో ఒప్పుకుంటారని బైబిల్ చెబుతుంది. బహుశా ఈ మాటలు చెప్పినప్పుడు, ఈ మాటలు పౌలు గారు ఫిలిప్పీ పత్రికలో తెలియచేసినారు గనుక ఆ రోజున ఎంత ప్రపంచం ఉంది. ఆ రోజుల్లో అమెరికా కనుగొనబడలేదు,
కొన్ని ఖండములు, కొన్ని దేశములు కనుగొనబడలేదు. పూర్వకాలమందు ఆసియా ఉన్నది, ఆఫ్రికా ఉన్నది. తరువాత మొదటి శతాబ్దములో ఐరోపా ఖండము, దానిలో సువార్థికులు వెళ్ళి చేసినటువంటి సేవ కనబడుచూ ఉన్నది. ఆ రోజున్నటువంటి ప్రపంచములో కూడా యేసుక్రీస్తు వారి యొక్క సువార్త ఏ విధముగా ఉన్నది? చిన్నగా ఆరంభమైనది. ఆయన సంఘము చిన్నగా ఆరంభమైనది. కారణము ఆయన కూడా చిన్నవాడుగా వచ్చుట మనం చూడగలుగుచూ ఉన్నాం. ఎంత చిన్నవాడు! అందుకని నేనంటాను, దేవుడంతటి పెద్దవాడు లేడు, శిష్యువు అంతటి చిన్నవాడు లేడు. ఒక మనిషి శిశువుగానే ఆరంభించాలి. ఒక మనిషి ఒక్కసారిగా పెద్దవాడుగా తన జీవితాన్ని ఆరంభించేటటువంటి అవకాశం లేదు. కానీ తల్లి గర్భములో ఉన్న శిశువు అంతటి చిన్నవాడు లేడు, దేవుడంతటి పెద్దవాడు లేడు. అందుకని ఎక్కడున్నాడు? నీ దేవుడేడంచు నన్నడుగోచున్నారు, ఎక్కడున్నావని చెప్పను, ఎలాగున్నావని చూపను, ఎక్కడున్నావని చెప్పను, ఎలాగున్నావని చూపను. యేసు ఎక్కడున్నావని చెప్పను, ఎలాగున్నావని చూపను. ఆకాశముల నడుగరాదా, అవుని చెప్పలేదా, యేసుక్రీస్తే దేవదేవుడని, యేసు లేనిదే ఏది కలుగా లేదని, యేసుక్రీస్తే దేవదేవుడని, యేసు లేనిదే ఏది కలుగా లేదని, సాక్షులయ్యవి చెప్పలేదా, నక్షత్రముల నడుగరాదా, సాక్షులయ్యవి చెప్పలేదా, నక్షత్రముల నడుగరాదా, ఏ దేవుడేడంచు నన్నడుగోచున్నారు, ఎక్కడున్నావని చెప్పను, ఎలాగున్నావని చూపను. యేసు ఎక్కడున్నావని చెప్పను, ఎలాగున్నావని చూపను. దైవవాక్యము చదువరాదా, సత్యవాక్యము చెప్పలేదా, దైవవాక్యము చదువరాదా, దైవవాక్యము చెప్పలేదా,
యేసే ప్రజల రక్షకుండని, యేసే ప్రజల విమోచకుండని, యేసే ప్రజల రక్షకుండని, యేసే ప్రజల రక్షకుండని, యేసే ప్రజల విమోచకుండని, సత్యవాక్యము చెప్పలేదా, దైవవాక్యము చదువరాదా, దైవవాక్యము చెప్పలేదా, సత్యవాక్యము చెప్పలేదా, నీ దేవుడేడంచు నన్నడుగుచున్నారు, ఎక్కడున్నావని చెప్పను, ఎలాగున్నావని చూపను, యేసు ఎక్కడున్నావని చెప్పను, ఎలాగున్నావని చూపను. పరలోకమందంతటా ఉన్న యేసు చిన్న కుమారుడుగా, ఒక పేదవాడుగా, ఒక సామాన్యమైనటువంటి చోటున పశుల పాక అని చెప్పబడుచున్నటువంటి లేదా సత్రము అని చెప్పబడుచున్నటువంటి స్థలములో చోటు లేనందున పశుల పాకలో పుట్టినవాడుగా చిన్నవాడుగా కనబడ్డాడు, చిన్నవాడుగా పెరిగాడు, బాలుడుగా కనబడ్డాడు, వారి కళ్ళ ముందు పెరిగాడు, యువకుడైనాడు, యోహాను చేత బాప్తిస్మము పొందినాడు, బోధ చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు చూస్తున్నారు, చిన్నవాడు అనుకున్నాం కానీ ఈ బోధ ఏమిటి, చిన్నవాడు అనుకున్నాం కానీ ఈ అద్భుతాలు ఏమిటి, చిన్నవాడు అనుకున్నాం కానీ ఇంతమంది అనుచరులు ఉన్నారేమిటి. ఇవాళ క్రీస్తుని గురించి కూడా లోకములో వారందరూ కూడా ఆయన చరిత్రను చూడండి. మరెవరైనా క్రీస్తు గొప్పవారుగా ఈ ప్రపంచ మానవుల్లో ఎదిగినటువంటి వారు ఉన్నారా? చిన్నవాడుగానే శిశువుగానే కనబడ్డాడు. ఇంత ఎత్తుకు ఎవరైనా ఎదిగారా? ఇంత దూరం ఎవరి సువార్త అయినా వెళ్ళిందా? ఇన్ని గ్రంథాల్లో, ఇన్ని భాషల్లో ఆయన చరిత్ర ఎవరిని గూర్చైనా ఆయన చరిత్ర వలె వ్రాయబడినటువంటి చరిత్ర యేసుగాక మరి ఎవరికైనా ఉన్నదా? అందుకని చిన్నవాడుగా ఉన్నాడు. కానీ మూడవదిగా మన్నా ఎలాగున్నది? నిర్గమకాండము 16వ అధ్యాయం 31వ వచనములో అది కొత్తిమీర గింజు వలె ఉన్నది. మనకందరికీ తెలుసు కొత్తిమీర, దాని గింజలు, ధనియాలు దాదాపుగా మన యొక్క ఆంధ్ర ప్రాంతంలో ప్రతి వారి ఇంటిలో కూడా ఇవి ఉంటాయి. వంటల కొరకు మనం వాడుకుంటూ ఉంటాము. కానీ దాని పరిమాణము చిన్నదే అయినా చూడ్డానికి అది ఎలాగున్నది? ఓ పెద్ద కాయవలే లేదు, కానీ ఆ కాయల్లో కూడా కొన్ని వేర్వేరు షేప్స్లో కనబడుతూ ఉంటాయి. మనం తినేటటువంటి ఫలాలలో, మనం భుజించేటటువంటి కూరగాయలలో అనేకమైనటువంటి ఆకారములు ఉన్నవి. కానీ ఈ కొత్తిమీర గింజ, ధనియాలు గింజ అది గుండ్రముగా ఉన్నది. ఇది యేసుక్రీస్తు వారి యొక్క సంపూర్ణతను తెలియచేయచ్చు ఉన్నది. వెలితి లేనివాడు, లోపము లేనివాడు, జ్ఞానములో లోపము లేనివాడు, శక్తిలో లోపము లేనివాడు, ప్రేమలో లోపము లేనివాడు. కొంచెం తగ్గింది ప్రేమ అని మనుషుల విషయములు అనవచ్చేమో, కానీ క్రీస్తు విషయములు అనలేం. వారి జ్ఞానం ఇంతకు ముందు ఉన్నట్లుగా ఇప్పుడు పని చేయట్లేదు. వారి జ్ఞాపక శక్తి ఇంతకు ముందు ఉన్నట్లుగా ఇప్పుడు పని చేయట్లేదని మనుష్యులు ఎవరైనా సరే వారిని గురించి అనవచ్చును. అది వాస్తవము కూడా. కానీ ఆయన ప్రేమ ఎలాగుంది? సంపూర్ణమైన ప్రేమ. అందుకని ఆయనకు యోహాను ఓ పేరు పెట్టినాడు. అది మొదటి అధ్యాయములో 14వ వచనములో యోహాను సువార్తలో చెప్పబడింది. ఆయన కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించినాడు. లోపము గల
మనుష్యుల మధ్య, అసంపూర్ణులైన మనుష్యుల మధ్య వివేకములో లోటు ఉన్నది, విజ్ఞానములో లోటు ఉన్నది, వారి బలములో లోటు ఉన్నది, వారి ఆలోచనలో లోటు ఉన్నది. నీవు ఒప్పుకోవలసిందే. నీవెంతటి వాడవైనా నువ్వు కాదనడానికి కుదరదు. నాలో లోటు ఉన్నది, నీలో లోటు లేదు. నీ ప్రేమలో లోటు లేదు, సంపూర్ణత. జీవితంలో కూడా జన్మము, మరణము, అంతటితో మానవుని జీవితం అంతమైపోతుంది. కానీ ప్రభు ఎలాగున్నాడు? లేదు. సంపూర్ణమైనటువంటి జీవితము అంటేనే అందులో జీవము ఉన్నది. మరణము అంటే దాన్ని జీవమని అనలేము. మరణము, జీవము విరుద్ధమైనటువంటి పదాలు. కానీ ప్రభు యొక్క పునరుద్ధానము ద్వారా ఆయన ఎలాగున్నాడు? జీవములో లోటు లేనివాడు. లేచుడు ద్వారా, మరణమును పడగొట్టుడు ద్వారా, మరణమును ఓడించుడు ద్వారా ఆయన శక్తి సంపూర్ణము. నువ్వు కొంతవరకు యుద్ధం చేస్తావు, నేను కొంతవరకు బోధించాక తర్వాత నేను ఇక నా శక్తి చాలదని నేను కూర్చోవచ్చును. దేవుని పిల్లలు కూడా వారి జీవితంలో సంపూర్ణతను చూచేటట్లే దేవుడు చేస్తాడు. నువ్వు సేవకుడిగా ఆరంభిస్తే నీ సేవ ముగింపు వరకు నువ్వు సేవ చేస్తూనే నీ జీవితాన్ని ముగించుకుంటావు. నువ్వు బోధకుడు అయితే నువ్వు బోధ చేస్తూ నీ జీవితాన్ని ముగించుకునే వరకు నువ్వు బోధ చేస్తూనే ఉంటావు. క్రీస్తును బట్టి, నిన్ను బట్టి, నన్ను బట్టి, ఎవరిని బట్టి కానే కాదు. ఒక పని ఆరంభించిన పనివాడవైతే, ఏ పనివాడైనా తన పని కొంతకాలం చేసి నేను చేయలేని చాలించుకోవచ్చునేమో, కానీ భక్తుడు అన్నట్లు శరణు జొచ్చితి యేసునాథుడా, శక్తిహీనత కలిగిరా, ధరణినెంతో నెవ పొందితి దవ్వు చేయక కావవే. అవును, శరణు జొచ్చితి యేసునాథుడా, శక్తిహీనత కలిగగా, ధరణినెంతో నెవ పొందితి దవ్వు చేయక కావవే. శరణు జొచ్చితి యేసునాథుడా. అవును, నాకు శక్తి తగ్గినప్పుడల్లా నీ శరణు జొచ్చి నాకు శక్తినిమ్మని అడుగుతున్నాను. నా జ్ఞానం తగ్గినప్పుడల్లా యేసు ప్రభువా నీ దగ్గరికి వచ్చి నాకు జ్ఞానం ఇమ్మని నేను అడుగుతున్నాను. మరలా జ్ఞానం వస్తుంది. నీళ్లు తోడినప్పుడు అయిపోతున్నట్టుగా ఉంటాయి, కానీ ఊరుతూ ఉండే ఓట ఎలాగో యేసయ్య తన శక్తిని నీలో ఊరడి ఓటగా పెట్టాడు. తన వాక్కును, తన వరమును, తన ఆత్మను దేవుడు సంపూర్ణముగా తన సంఘము పైకి, తన సంఘములోనికి, తన భక్తుల లోనికి దేవుడు పంపించుచున్నాడు. అందుచేతని యేసుక్రీస్తు వారి జీవితము సంపూర్ణ జీవితము. మానవుడైన సంపూర్ణ మానవుడు. పుట్టుట, కొన్నాళ్ళు బ్రతుకుట, కొన్ని కార్యములు చేశాక మరణించు, తిరిగి లేచి పరలోకమునకు వెళ్ళుట. 4 మాటల్లో సువార్త చెప్పాలన్నా ప్రపంచంలో గొప్ప బోధకుడైన, ప్రసంగికుడైన, ప్రసంగ చక్రవర్తి అని పిలువబడినటువంటి డాక్టర్ స్పర్జన్ 4 మాటల్లో సువార్త చెప్పాలంటే క్రైస్ట్ డైడ్ ఫర్ సిన్నర్స్ అంటానన్నాడు ఆయన. యూరోప్లో గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొచ్చాడు. ఈవేళ దేవుని వాక్యము ద్వారా, సువార్త ద్వారా ఇండియాలో గొప్ప ఉజ్జీవం, ఇంగ్లాండ్లో గొప్ప ఉజ్జీవం, అమెరికాలో గొప్ప ఉజ్జీవం, ప్రపంచ దేశాల్లో ఉజ్జీవం. నీవొక్కడో చేయలేకపోతే నీకు తోడుగా మరొకరు, వారికి తోడుగా మరొకరు ఆయన పనిని సంపూర్ణం చేసుకుంటాడు. అందుకే ఒక రోజునేమన్నాడు, తండ్రి నీవు నా చేతికి ఇచ్చినటువంటి పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చాను. నీవు నాకు ఏదైతే చేయమని చెప్పావో, అప్పగించావో, ఏ పని మీద నన్ను ఈ భూలోకానికి, మనుషుల మధ్యకు నన్ను పంపావో ఆ పనిని నేను సంపూర్ణముగా చేశాను. ముగించుకున్నాక మరలా పంపిన నీ దగ్గరికి నేను రావాలి కనుక తండ్రి సమాప్తమైందని చెబుతున్నాను. నేను
నీవు అప్పగించిన పని పూర్తి చేశాను. ఇప్పుడు నా పని తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నా. ఎవరైనాను సరే, వారిలో ఉన్న దేవుడు, వారిలో ఉన్న శక్తి, వారిలో ఉన్న దేవుని వరము, వారిని వాడుకునే దేవుని ఆత్మ వారిని సంపూర్ణులుగా చేస్తుంది. కానీ లోటు కలిగిన వారినిగా, వెలితి కలిగిన వారిగా అనేకులైనటువంటి వారు నీవు బలహీనుడు అని భావిస్తున్నారేమో, నీలో ఉన్న బలాన్ని వారు చూడలేకపోతున్నారేమో, నీలో ఉన్న దేవుని శక్తిని వారు గ్రహించలేకపోతున్నారేమో. సంపూర్ణత అనేది క్రీస్తుది. క్రీస్తు దేవుడు, దేవుడు క్రీస్తు. అందుకనే కొత్తిమీర గింజ గుండ్రముగా ఉన్నట్లు సంపూర్ణముగా ఉండటం మాత్రమే కాదు, ఈ భూమి గుండ్రముగా ఉన్నదని శాస్త్రవేత్తలు తెలియచేస్తూ ఉన్నారు. ఈ భూమి ఎంతవరకు అయితే ఉందో అంతవరకు సువార్త వెళుతుంది. నేను కొన్ని దేశాలకు వెళ్ళాను, మీరు కొన్ని దేశాలకు వెళ్ళారు, సంఘం అన్ని దేశాలకు ఇలాగ వెళుతుంది. లోకం అంతటికి సువార్త. దైవజనుడు చెప్పిన మాట అయితే భూలోకమంతటికి సువార్త పోవుటకు ఇండియా ప్రధానము అని అన్నారు. సేవ చేసేవాళ్ళు కష్టపడి ఒళ్ళు వంచి శరీరాన్ని నలగొట్టుకొని హోనం చేసుకొని కాడి మోసినట్లుగా దేవుని సేవా కాడిని ఎత్తుకుని పనిచేసే దీక్షాపరులైన, సేవ దీక్ష దక్షత కలిగిన దేవుని సేవకులతో జరుగుతుంది పని. ఆదివారం ఒక్కరోజు పనిచేసి మిగిలిన 6 దినాలు ఇంటి దగ్గర ఖాళీగా ఉండేవారితో సువార్త జరగదు. ఆదివారం సంపూర్ణం చేసేసాను, మిగిలిన 6 దినాల పని ఈవేళ చేసేసానని నీవు అనుకోవు. నిజమైనటువంటి దేవుని కొరకు సమర్పణ చేసుకున్న వ్యక్తివైతే, అలాగుననే నీవు బాల్యములో మొదలుపెట్టిన, యవనములో మొదలుపెట్టిన, కౌమార్యములో నీవు చేస్తూ ఉన్నా, నీ వృద్ధుడు అయ్యే వరకు, నీవు కన్నులు మూసి దేవుని సన్నిధిని చేరే వరకు, తుట్ట తుదకు నిన్ను చేరా కట్టినాడా కంకణమును, తుట్ట తుదకు నిన్ను చేరా కట్టినాడా కంకణమును, తుట్ట తుదకు నిన్ను చేరా. వట్టి మాట కాదు నిజం, పట్టినడు పరమపురికి పట్టుకోను నాదు చేతి. అవును, ఎవరైనా సరే మట్టి పాలు అవుతారు. ఆ మట్టి పాలయ్యే వరకు నన్ను పట్టుకో. మట్టు పాలయ్యే వరకు నేను కంకణం కట్టుకున్నాను, నీకోసం బ్రతకాలని, నీకోసం జీవించాలని, నీకోసం పని చేయాలని. క్రీస్తు కోసం ఎంతమంది బ్రతుకుతున్నారు? ఎంతమంది క్రీస్తు కోసం వారి శక్తిని ధారవయిచున్నారు? వారి జ్ఞానాన్ని, వారి విద్యను, వారి వరాలను, వారి వాక్కును, వారి శక్తిని, వారి ఆరోగ్యాన్ని, కడుకు వారి జీవితాన్ని ఖర్చు చేసేవాళ్ళు ఎందరున్నారు? ఎందరుంటున్నారు? ఆయన ఎరుగును, ఆయనకు తెలుసును. మీరందరూ ఇక్కడ కూర్చున్నారు, మీరెవరో నాకు చాలామంది తెలియకపోవచ్చు. కానీ మిమ్మల్ని అందరినీ ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి ఒక్కొక్కరి జీవితాన్ని, ఒక్కొక్కరి హృదయాన్ని, ఒక్కొక్కరి అంకిత భావాన్ని అంతరంగంలో చొచ్చి మరీ చూడగలిగినటువంటి అగ్నిజ్వాలా నేత్రాలు కలిగినటువంటి యేసు క్రీస్తు ప్రభు నిన్ను ఎరుగును. అందుచేతనే మన్నా 4వదిగా 16 నిర్గమకాండములో, ఇది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారం, ఇది దేవుడు పెట్టిన భోజనం. దేవుడు భోజనం పెడితే నువ్వు డబ్బులు కట్టక్కర్లేదు. అనగా యేసుక్రీస్తు వారి యొక్క సువార్త మరియు ఆయన ఇచ్చే రక్షణ
ఉచితము అని బైబిల్ తెలియచేస్తూ ఉంది. 2వ అధ్యాయము 8-9 వచనాలు ఎఫెసీ పత్రికలో, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడితిరి, కృపకు ఖరీదు లేదు. దైవజనుడు రాశారు, వర్షం పడుతుంది, అది ఉచితము, వారసుడు అడుగుడు పన్ను. జన్మానికి పన్ను లేదు, జనకుడు అడుగడు పన్ను, మలుచుటకు పన్ను లేదు, ముఖ్యుండు అడుగడు పన్ను. దేవుడిచ్చే గాలి నువ్వు ఖరీదు కట్టగలవా? అదే ఒక ఆక్సిజన్ సిలిండర్ కావాలి, సిలిండర్కు ఖరీదు ఉంది. ఆ సిలిండర్లో ఉంచినటువంటి ఆక్సిజన్కు ఖరీదు ఉంది. అది కట్టుకోలేక అనేక మంది ప్రాణాలు పోగొట్టుకున్న వారు ఉన్నారు కరోనా విజృంభించినటువంటి కాలములో. కానీ నాకు ఆరోగ్యాన్ని ఉచితంగా ఇచ్చావు, ఆయుష్కాలాన్ని ఉచితంగా ఇచ్చావు. ఇవేమిటి? ఇవెంత? ఇవి మాత్రమేనా? రక్షణ ఇచ్చావు. రక్షణ అంటే ఏమిటి? నాశనం లేదు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి నాశనం లేదు. ఎప్పటికి నీ వారు సజీవులే, ఎప్పటికి నీ వారు శక్తిమంతులే. ఆ కృప ఎంత గొప్పది! ఇక్కడ నుండి నిన్ను పరలోకమునకు తీసుకుని వెళ్ళిపోతుంది. చంద్రమండలోకానికి వెళ్ళిన వాళ్ళ సంగతి చూచాం. ఈ మధ్యకాలంలో ఆకాశంలో అంతరిక్షంలో చేసిన ప్రయాణాల గురించి విన్నా. ఎంత ఖరీదో ఆ వాహనం, ఎంత ఖరీదో వారు వేసుకున్న బట్టలు, ఎంత ఖరీదో ఆ ప్రయాణానికి, ఎంత ఖరీదో. కానీ ఉచితం. ఈ సువార్త ఉచితం, ఈ బోధ ఉచితం. దేవుడు ఏర్పాటు చేసుకున్న బోధకులు, బైబిల్ మిషన్లో పనిచేసే సేవకులైతే వారు జీతమిస్తే పని చేస్తామనేవారు కాదు. ఒకవేళ ఏ సేవకులకైనా ఎవరైనా జీతం ఇస్తే ఆ జీతం వారికి సరిపోద్దా? కానీ వారి అవసరతలు ఎరిగిన దేవుడు అన్నీ దయచేస్తున్నాడు. ఉచితముగా ఈ ఆహారము, ఇదే పరలోకము నుండి వచ్చిన మన్నా అని చెప్పి ప్రభు తన శిష్యులను తన బల్ల చుట్టూ భోజన పంక్తిలో కూర్చుండబెట్టుకొని ప్రభు ఇస్తున్న ఆహారం ఎలాగుంది? ఎందరెన్నో మాలి వందాలాయేలో వందించి తిన్నా బాగాయు కలుగులేదు. ఇక 5వదిగా మన్నా పైనుండి వచ్చినది. మనం తినే ఆహారం ఎక్కడిది? ఈ వరి పంట ఎక్కడిది? గోధుమల పంట ఎక్కడిది? ఈ యాపిల్ కాయలు ఎక్కడివి? అరటి పండ్లు ఎక్కడివి? ఏది పండినా ఎక్కడ పండుతుంది? ఆకాశంలో పండుతుందా? ఆకాశంలో కాయలున్నాయా? ఆకాశంలో చెట్లున్నాయా? ఆకాశంలో వ్యవసాయం ఉందా? సేద్యం చేసేవాడు ఉన్నాడా? ఆకాశంలో వంట తయారు చేసేవాడు ఉన్నాడా? అక్కడ తయారు చేసి ఇక్కడ పట్టుకు రావడానికి అవకాశం ఉందా? లేదు. ఇది పైనుండి, అనగా యేసుక్రీస్తు పరలోకము నుండి వచ్చిన వాడు. మిగిలిన వాళ్ళందరూ మానవులు, తల్లి గర్భములో నుండి వచ్చిన వాడు. మిగిలిన వారందరూ మానవులు. ఎంతో వేదన పడి నిన్ను కన్నది తల్లి, కడుపులో దాచుకొని మోసింది పుట్టిన బిడ్డను. ఆ బిడ్డ పెరిగి పెద్దవాడై అతడి కళ్ళ ముందు, ఆమె కళ్ళ ముందు ఈ తల్లి వృద్ధురాలైపోయి, ముసలదైపోయి, కన్నులు కనబడినదైపోయి, మాట వినబడినదైపోయి, అడుగులు వేయనిదైపోయి, బలహీనతతో ఈ లోకంలో కొన్నాళ్ళు బ్రతికి దేవుడు పిలుచుకుంటే వెళ్ళిపోతుంది తల్లి కానీ తండ్రి కానీ. ఈ ఆహారము శాశ్వత కాలం ఈ లోకంలో జీవించడానికి సరిపోదు. పైనుండి వచ్చిన ఆహారము మనల్ని పైకి తీసుకుని వెళుతుంది. పరలోకా నుండి వచ్చిన ఆహారం ఎవరు తింటారో వారు పరలోకానికి వెళ్తారు. ఎగిరి వెళ్ళడం అనేది, ఎంతవరకు ఎగురుతాడు మానవుడు? ఎంత శక్తి కలిగినటువంటి, ఎగరగలిగిన ఆటగాడైన, గంతులు వేయగలిగిన
బలవంతుడైన ఎంతవరకు గంతులు వేస్తాడు? విమానంలో నీవు ఎగురుతున్నావా? విమానం ఎగురుతుంది. ర్యాకెట్లో కూర్చొని నీవు వెళ్ళిపోతున్నావా చంద్రమండలోకానికి? ర్యాకెట్ వెళుతుంది. నీవందులో కూర్చున్నావంతే. మానవుని యొక్క బలం అంతే, మానవుని యొక్క పరిధి అంతే, పరిమితుల్లో ఉన్నాడు మానవుడు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? పై నుండి వచ్చిన యేసు ప్రభు, లోకరక్షకుడు, పరలోకం నుండి వచ్చిన వాడే. పాపము లేదు పరలోకములో. ఉదయకాలంలో ఒక డాక్టర్ సోమయ్య గారితో, భద్రాచలం వారితో మాట్లాడితే అన్నాడు, దేవదూతలు మనుషుల కంటే ముందు చేయబడ్డారు కదా, అతడు పరలోకంలో ఉన్నప్పుడు అతనిలోకి దేవునితో సమానముగా, మహోన్నతుడకు దేవునితో సమానంగా చేసుకుంటాను. సభాపర్వతమున ఉత్తర దిక్కున నా సింహాసనాన్ని స్థిరపరచుకుంటానని నీవు అనుకుంటివి కదా. నీ ఆలోచనే నీకు నాశనాన్ని కలుగు చేసింది. 1 కాదు, 2 కాదు, 3 ఎన్నెన్నో పర్యాయాలు పడిపోవడం, పతనమైపోవడం, ఓడిపోవడం, నాశనమైపోవడం, తర్వాత నిత్యాగ్ని గుండములకు వెళ్ళిపోతాడు సాతాను. అతన్ని ఎవరు వెంబడిస్తారో వారికి కూడా అతడు ఎక్కడికి వెళ్ళాడో అక్కడికే వెళ్ళవలసి వస్తుందని బైబిల్ తెలియచేస్తుంది. యేసు ప్రభు ఎక్కడి నుంచి వచ్చాడో మరలా తిరిగి అక్కడికి వెళ్ళాడు. అందరూ చూచుచుండగా పరలోకమునకు ఆరోహణమయ్యాడు. రేపు 2వ రాకడ కాలంలో లోకులు గుండె బాదుకుంటూ ఉంటే భక్తులు ఎగిరి వెళ్ళిపోతారు. ప్రభునందు ప్రియులారా, మరి ఒక మాట, పరలోకము నుండి వచ్చిన ఆహారము ఎలాగుంది? దేవుని వాక్యములో 16వ అధ్యాయములో 31వ వచనములో ఆ మన్నా తేనెతో కలిపిన అపూపము వలె ఉన్నది. తేనెతో కలిపిన అపూపము. తేనె అందరికీ తెలుసు. అపూపము అంటే అప్పడం. అప్పడం అందరికీ తెలుసు, ముఖ్యంగా ఆంధ్రులకు, మెడ్రాసులో ఉన్న వారికి బాగా తెలుసు అప్పడం అంటే ఏంటో. సింగపూర్లో ఇండియన్ హోటల్స్లో అన్నం పెట్టడానికంటే ముందు, ఏది వడ్డించడానికంటే ముందు అప్పడము ఉంచుతారు. అందుకనే ఇది ఎలాగున్నది? తేనెతో కలిపిన అప్పడము. ఆ తేనె కలిపారంటే ఎవరికి ఇష్టం ఉండదు? అది తీయగా ఉంటుంది. ఇది దేనికి గుర్తు? యేసు క్రీస్తు వారి యొక్క బోధలకు గుర్తు. ఆయన బోధలు ఎలాగున్నాయి? చేదు జీవితాలకు మధురమైన ఆహారము వలె ఉన్నది. ఆయన మధురమైన వాడు. ఖాళీ కడుపుతో కూర్చుంటే వారికి అన్నం పెడుతున్నాడు. అందుకని 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి ఆహారమిచ్చినాడట. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి ఆహారమిచ్చినాడట. 12 గంపలు ఇక మిగిలినాయట. 12 గంపలు ఇక మిగిలినాయట. అందరికీ ఆ ప్రభువే అతి ప్రియుడైనాడట. అందరికీ ఆ ప్రభువే అతి ప్రియుడైనాడట. ఎంత మధురము, మనకెంత మధురము, ఎంత మధురము, మనకెంత మధురము. వారు గెంతుచు నడచినారట. త్రుట్టివారు దృష్టిని పొందినారట. కుంటివారు గెంతుచు నడచినారట. త్రుట్టివారు దృష్టిని పొందినారట.
కుష్ఠరోగులందరూ కుష్ఠరోగమున్నవారు శుద్ధులైనారట. మూగవారు ముద్దుగా మాటలాడినారట. మూగవారు ముద్దుగా మాటలాడినారట. ఎంత మధురము మనకంత మధురం. అందరూ చెప్పకూడదాం. ఎంత మధురము మనకెంత మధురము. యేసునామమే అతి మాధుర్యము మాధుర్యము. క్రీస్తు నెరుగుటే మన కర్తవ్యము మన కర్తవ్యము. ఎంత మధురము మనకెంత మధురము. ఎంత మధురము మనకెంత మధురము. అవును, ఇక ఆఖరిగా ఒక మాట చెప్తున్నాను. అప్పడము తేనె కలిపితే ఎంత తీయగా ఉంటుందో, మధురంగా ఉంటుందో. వాక్యం చదువుకుని దాన్ని వివరించుకుంటే, ఆయన్ని గురించి చెప్తే, నిన్ను గురించి చెప్పుకుంటే అందులో ఏముంది? మాధుర్యం. అందుకని సభను గురించి, నా ప్రభుని గురించి శుభవార్త చెప్పుచు నేను సుఖించగలను పాడుకున్నాడు దైవజనుడు. మరి ఒకటి 16వ అధ్యాయంలో 35వ వచనములో, వారు కనాను దేశపు పొలిమేరలు చేరు వరకు మన్నాను తినిరి. ఎంతకాలం తినాలి మన్నా? కానాను వెళ్ళే వరకు, మన మేఘమెక్కి మోక్షములో ప్రవేశించే వరకు, ప్రభువు పిలుపును అందుకొని పరలోకములో చేరి ప్రభువును కలుసుకునే వరకు, భూమి మీద ఉన్నంత వరకు ఆయన సంఘము ప్రభు యొక్క శరీరాన్ని రక్తాన్ని అందుకోవాలి. మన్నాను గురించి కొన్ని విషయాలు మీతో నేను మాట్లాడడానికి ప్రభు తన కృప చూపించారు. ఆ మన్నా అయిన క్రీస్తే మన ఆహారమై, క్రీస్తే మన బలమై, క్రీస్తే మన జీవమై, సర్వసంపూర్ణత కలిగిన క్రీస్తే మన వెలితి లోట్లు తొలగించి సంపూర్ణతను అనుగ్రహించు శక్తిమంతుడై, తెల్లని మంచు వలె ఉన్నటువంటి ఆ పరిశుద్ధతను దేవుడు మనకు పరిశుద్ధుడని క్రీస్తు అనుగ్రహించిన వాడై మిమ్మల్ని అందరినీ సిద్ధపరిచి మహిమ మేఘం ఎక్కించువాడుగా మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. అందరూ గట్టిగా చెప్పండి. ఎంత గట్టిగా చెప్పగలరు అంత గట్టిగా ఆమేన్ చెప్పండి. మరణాత అని చెప్పండి. హల్లెలూయా అని చెప్పండి. తండ్రిని సేవకుణ్ణి మరుగు చేసి మాట్లాడినందుకు స్తోత్రం. యేసు నామమున నీ ప్రజలను బాగు చేసి బలపరిచి మహిమ మేఘమెక్కించుమని వినయంగా నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మరణాత.